కార్తీక మాసం నేపథ్యంలో ఇటు వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుల సంఖ్య పెద్ద ఎత్తున వస్తున్నట్టు నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా 36 రోజుల హుండీ ఆదాయానికి వస్తే 2,19,35,000 రూపాయలు రాగా ఇటు 124 గ్రాముల బంగారం మరి 500 మిల్లీగ్రాముల వెండి కూడా వచ్చినట్టు నేపథ్యం. ఇటు అకాల వర్షం నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల రైతులు తీవ్ర నష్టపోతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా గత కొంతకాలంగా అకాల వర్షాల నేపథ్యంలో ఓవైపు కోతకొచ్చినటువంటి పంట వస్తుందో రాదనే నేపథ్యం ఒకటైతే ముందస్తుగా వరి ధాన్యం వేసిన వాళ్లకు కోసిన తర్వాత ఈ ఆరబెట్టినప్పుడు అకాల వర్షం నేపథ్యంలో తడిసి ముద్దవుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా అంటే ప్రభుత్వం ఈ అధికారులను నియమించాలి, ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేయాలి, త్వరితగతిన తమ ఒడ్లు కొనుగోలు చేయాలి, లేకుంటే మాత్రం తాము తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందని చెప్పి రైతులు తీవ్ర మనోవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతులు కోసే టైం కనుక ఆరబెట్టుకుంటారు కనుక ఈ ఆరబెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా టార్పాలిన్లు వేసుకోవాలి. టార్పాలిన్లు వేసినా కూడా భారీ వర్షాలు వచ్చినప్పుడు తడిసి ముద్దవుతున్న నేపథ్యంలో కనుక అధికారులు వెనువెంటనే తమకు కావాల్సినటువంటి కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా త్వరితగతిన తమ ధాన్యాన్ని కొనాలని చెప్పి వేడుకుంటున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున సెంటర్లు ఏర్పాటు చేయాలి, తమ చివరి ధాన్యం వరకు కొనాలని చెప్పి రైతులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు ప్రతి చోట కనిపిస్తుంది.